అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసం చివరి ఘట్టానికి చేరుకున్నాం. ఈ మాసమంతా కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నదీ స్నానాలు, పూజలు, వ్రతాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కార్తీక వ్రతానికి పరిపూర్ణ ఫలం దక్కాలంటే ఈ కార్తీక మాసంలో చివరి రోజైన అమావాస్య రోజు భక్తులందరూ కూడా ఈ విధంగా ఆ దేవుళ్లను పూజించుకోవాలి. అమావాస్య అనగానే పితృదేవతలకు ప్రీత్యర్థమని మన శాస్త్రం చెబుతోంది. సాధారణంగా అమావాస్య రోజు చేసే కర్మలన్నీ కూడా ఆ పితృదేవతల ప్రీతి కోసమే కలిగి ఉంటాయి. పవిత్రమైన కార్తీక మాసంలో చేసిన స్నాన దాన జపాలకు సంపూర్ణ ఫలం దక్కాలంటే కార్తీక అమావాస్య రోజు ఆ పితృదేవతలను ఆరాధించాలని మన శాస్త్రం చెబుతోంది. ఈ కార్తీక అమావాస్య నవంబర్ 30వ తేదీన మొదలై డిసెంబర్ 1వ తేదీ వరకు అమావాస్య కలిగి ఉంటుంది. సాధారణంగా అమావాస్య తిథి రాత్రి సమయంలోనే ఉన్న రోజునే జరుపుకుంటారు. అంతేకాకుండా పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలంటే అమావాస్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఖచ్చితంగా ఉండాలి. ఈ లెక్కన చూస్తే ఈ 2 రోజులు 30వ తేదీ 1వ తేదీన కూడా ఈ పితృతర్పణాలను భక్తులందరూ చేసుకోవచ్చు. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజు ప్రవహించే నదిలో స్నానమాచరించాలి. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ పితృదేవతలకు జలతిల తర్పణాలను భక్తితో ఇవ్వాలి. సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు, దక్షిణ తాంబూలాలు సమర్పించి భక్తితో నమస్కరించుకోవాలి. ఈ అమావాస్య రోజు చేసే దానాలు విశేష ఫలాన్ని ఇస్తాయి. కార్తీక అమావాస్య రోజున మన శక్తి కొద్దీ దీపదానం, సాలగ్రామ దానం, అన్నదానం, వస్త్రదానాన్ని చేయాలి. దీపారాధన అత్యుత్తమం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అమావాస్య రోజున నువ్వుల నూనెలో ఆ సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే సూర్యాస్తమయం తరువాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు, ఇంటి దేవుని దగ్గర, తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం. అదేవిధంగా శ్రీ విష్ణుమూర్తికి తులసీమాలను సమర్పించాలి. బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజున చీమలకు పంచదార ఆహారంగా ఇవ్వడం వలన శనిదోషాలు తొలగిపోతాయి. అలాగే గోమాతకు గ్రాసం తినిపించడం కూడా చాలా విశిష్ట ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈరోజు శక్తి కొలది ఉపవాస దీక్షను చేపట్టడం వలన ఈ మాసమంతా కూడా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. రానున్న అమావాస్య రోజు పండితులు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరించి పితృదేవతల అనుగ్రహాన్ని మెండుగా పొందుదాం. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః.